హలో అండి. ఈరోజు మా రూమ్లో అయితే చికెన్ కర్రీ అయితే చేసాం అనమాట. చూడండి, ఫ్రెష్ కోళ్ళు అయితే తీసుకొచ్చాము. వాళ్ళే కట్ చేసి ఇస్తారనమాట. నీట్గా కడిగేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాల పాటు నీళ్ళంతా పోయే వరకు అయితే బాగా మగ్గ పెట్టాలండి. అప్పుడైతే చికెన్ అయితే కర్రీ టేస్ట్గా ఉంటుంది. తర్వాత అయితే ఒక చెర తీసుకొని అందులో ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే వేయాలండి. తాలింపు గింజలు అంటారు కదా, అవి అయితే వేయాలి. అవి వేసిన తర్వాత చూడండి, అవి వేసిన తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే కరివేపాకు ఉల్లిపాయలు అయితే వేయాలండి. కరివేపాకు ఉల్లిపాయలు అయితే వేసాను. తర్వాత ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గిన తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేసాను. తర్వాత అయితే నేను మసాలా అయితే గ్రేవీ కోసం అయితే ఆడించుకున్నానండి. అల్లము, ఎల్లుల్లిపాయ, టమాటాలు, ఉల్లిపాయలు వేసి మిక్సీకి అయితే పట్టుకున్నాను అనమాట. మసాలా బాగా వేగిన తర్వాత మనం చికెన్ ఇందాకైతే బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చికెన్ కూడా అందులోనే వేసేయాలి. ఇప్పుడైతే తగినంత మసాలా అయితే వేయాలండి. మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు అవైతే వేయాలి. అవి వేసిన తర్వాత తగినన్ని వాటర్ అయితే పోయాలండి. అంతే, ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అనమాట. కొద్దిగా చికెన్ మరిగిన తర్వాత అయితే చికెన్ మసాలా అయితే వేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.